హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి మెగా సి పోస్ట్ అందుకోవటం అంత ఈజీ అయిన పని కాదు. బిగ్ బాస్ పెట్టిన కొన్ని టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్లో చివరి సీప్ అవుతారు. పోతే మాస్కా దాస్ విశ్వక్సేన్ హౌస్లోకి అడుగుపెట్టాడు. అందరితో కబుర్లు చెబుతూ ఇట్టే కలిసిపోయాడు. ఇక హౌస్లో ఇంకేం జరిగిందో తెలుసుకోవాలంటే నవంబర్ 21 ఎపిసోడ్ హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పృథ్వీ, అశ్విని, విష్ణుప్రియ, తేజ చివరి దాకా మెగా సిప్ కంటెండర్లుగా పోటీ పడ్డారు. ఇక నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా ఇళ్లలో ఒకరిని కంటెండర్గా హౌస్ మేట్స్ చేశారు. ఈ క్రమంలో గౌతమ్ మాట్లాడుతూ చాలా మంది వైల్డ్ కార్డ్ ని పంపించేందుకు ట్రై చేశారు. తట్టుకొని ఇక్కడ దాకా వచ్చింది రోహిణి అంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. అశ్విని, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ చేశారు. విష్ణుప్రియ వచ్చి నిఖిల్ కు మద్దతివ్వగా పృథ్వీ మాట్లాడుతూ వైల్డ్ కార్డును పంపించేయాలని ప్లాన్ చేశానని అన్నారు. ఓజీ రాయల్ క్లానిక్ ఉన్నప్పుడు అలాంటిది జరిగిందా? ఇప్పుడు క్లారిటీ లేదు. ఇప్పుడు అలాంటిది ఎందుకు జరుగుద్దని క్లారిటీ ఇచ్చాడు. ఇక నా సపోర్ట్ అయితే నిఖిల్ కేనంటూ చెప్పాడు. ఇక్కడ గ్రూపిజం ఉందని గౌతమ్ వాదించగా పృథ్వీ, గౌతమ్ గొడవ పడటంతో అశ్విని, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకొచ్చారు. మాట నిజమని మరోసారి నిరూపించారు. పృథ్వీ గౌతమ్ పైకి వెళ్తూ వాడు వీడని మాట్లాడాడు. వాడు అని పిలవద్దని గౌతమ్ చెబుతున్నా గానీ వెనక్కి తగ్గలేదు పృథ్వీ. దానికి గౌతమ్ నువ్వు నన్నేమి పీకలేవు అనటంతో పృథ్వీ రెచ్చిపోయి నా ఇంటికి కూడా పీకలేవని అన్నాడు. వీళ్ళిద్దరూ రెచ్చిపోయారు. ఇలా వీళ్ళిద్దరూ చాలా సేపే గొడవ పడ్డారు. మెజార్టీ ఓట్లు రోహిణికి రాగతంతో ఆమె కంటైనర్ గా మారింది. మెగాసిప్ అవటానికి 1 కంటే ఎక్కువ టాస్కులు ఉంటాయని బిగ్ బాస్ తెలియపరిచాడు. అలా మొదట పట్టువర్ధనని విక్రమార్కుడు అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10 పాయింట్లు, అశ్విని 20 పాయింట్లు, పృథ్వీ 30 పాయింట్లు, రోహిణి 40 పాయింట్లు, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో వస్తూనే ఇంటిగా నుండి రుచికరమైన ఇంటి భోజనం తీసుకొచ్చాడు. విశ్వక్సేన్ కోరిక మేరకు తేజ, అవినాష్ సోలో డాన్స్ చేశారు. అనంతరం రోహిణి అవినాష్ తో కలిసి విశ్వక్సేన్ టాస్క్ కూడా చేశారు. తర్వాత అవినాష్ విశ్వక్సేన్ దగ్గర టీ షర్ట్ ను దోసేశాడు. ఆ తర్వాత అందరికి వీట్ కాల్ చెప్పి విశ్వక్సేన్ వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగియగా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకెలాంటి గేములు పెట్టి బిగ్ బాస్ ఇంకెలా ఆడేస్తాడో చూడాలి. అలాగే 12వ వారం ఓటింగ్ ఒకసారి చూసుకుంటే 5.25% తో నిబిల్ ముందుండగా 27.55% తో నిఖిల్ ఉన్నాడు. 13.45% తో ప్రేరణ ఉండగా 13.10% తో పృథ్వీ ఉన్నాడు. 12.50% తో అశ్విని ఉంది. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.